ఓకే. రికార్డ్ స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్లీ వేరే ఐడితో జాయిన్ అయ్యాను. నా ఐడితో జాయిన్ అయ్యి రికార్డ్ చేస్తాను, నువ్వు కంటిన్యూ చేయి. ఓకే. రికార్డ్ స్టార్ట్ అయిందండి. ఓకే. So installation rules and update rule and copy position rule and workflow related things. So whenever create our position, it will goes to the approval. So who is the approval person? Where we can place it? So those things we can see today. So first installation rule. So installation rules, for example, so పొజిషన్స్ లో కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సో అదేంటంటే మనం పొజిషన్ ఓపెన్ చేయడంతోనే మనకి కావాల్సిన కొన్ని ఫీల్డ్స్ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ రీజన్ వచ్చేవరకు న్యూ కావాలి. FTP 1 వాల్యూ వచ్చేవరకు 1 ఉండాలి. సో మాస్ లోడ్ వచ్చేవరకు ఎస్ కానీ లేకపోతే నో కానీ ఉండాలి. సో ఇలా ఓకే. ఫస్ట్ మేనేజ్ పొజిషన్. సో ఇలా ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి యాడ్ న్యూ అనే ఉండాలి. అదేవిధంగా FTP ఇక్కడ అనేది 1 అనేది వాల్యూ రావాలి. వేకెన్సీ అంటే టు బి హైయర్ ఇది అనేది ఎస్ ఉండాలి. వేకెంట్ ఉంటే వేకెంట్ కూడా ఎస్ అని ఉండాలి. సో ఏమేమి ఫీల్డ్స్ కావాలి, టైప్ రెగ్యులర్ షేర్ ఇది కూడా ఫిల్ అయిపోయి ఉండాలి. ఇవన్నీ మనం బిజినెస్ రూల్ ద్వారా కంట్రోల్ చేస్తాం. సో దానికి మనం బిజినెస్ రూల్ ఏం రాస్తాం అంటే సో స్టెప్ నేమ్ కాన్ఫిగర్ బిజినెస్ రూల్. సో బేసిక్, click on basic video button and give the name. సో నేమ్ వచ్చే వరకు మన ఇక్కడ ఇన్స్టలేషన్ రూల్ పొజిషన్ _int 1 2. సో బేస్ సబ్జెక్ట్ మనం దేనికి రాస్తున్నాం అంటే పొజిషన్ కాబట్టి పొజిషన్ తీసుకుంటాం. సో కండిషన్ ఏంటంటే మన ఆల్వేస్ ట్రూ ఇఫ్ కండిషన్. ఓకే. సెట్ ఇక్కడ మనం ఏమనుకున్నాం అంటే చేంజ్ పొజిషన్ యాడ్ న్యూ అని ఉండాలి. సెట్ ఫీల్డ్ నేమ్ వచ్చే వరకు చేంజ్ రీజన్. ఓకే. టు ఈక్వల్ టు వాల్యూ డ్రాప్ డౌన్ ఆప్షన్స్ మనకి ఏమొస్తాయి అక్కడ డ్రాప్ డౌన్లో ఆ ఆప్షన్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో డియాక్టివేట్ న్యూ అప్డేట్ ఏ ఆప్షన్స్ ఏ వాల్యూస్ మనకి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి పొజిషన్లో డియాక్టివేట్ న్యూ అప్డేట్. ఓకే. సో మనకి న్యూ రావాలి. తర్వాత మళ్ళీ కాపీ దిస్ రూల్ అగైన్ పేస్ట్. సో నాకు FTP 1 రావాలి. FTP వాల్యూ టు బి డెసిమల్ ఈజ్ ఈక్వల్ ఏ వాల్యూ కావాలి మనకు 1. అలాగే కాపీ. మనం ఇంకోటి ఏందనుకున్నాం అంటే టైప్ పొజిషన్లో టైప్ ఫీల్డ్. ఈ ఫీల్డ్కి వాల్యూ ఏం రావాలంటే షేడర్ రిగ్రీవ్.
షో షేడ్ పొజిషన్ ఆర్ రెగ్యులర్ పొజిషన్. సో నేను రెగ్యులర్ పొజిషన్ ఉందని రెగ్యులర్. అలాగే సో టు బి హైడ్ ఎస్ అనేది ఉండాలి కదా. టు బి హైడ్ ఇస్ ఈక్వల్ బులియన్ ఎస్ అండ్ కాపీ అగైన్. సో నెక్స్ట్ వేకెంట్. వేకెంట్ అనేది కూడా నాకు ఎస్ ఉండాలి కదా. సో ఈ ఫీల్డ్స్ తీసుకున్నాం. వీటిలో ఏమేంటి, సో పొజిషన్ మనం ఓపెన్ చేయగానే మేనేజ్ పొజిషన్లోకి వెళ్ళేసి క్రియేట్లో వెళ్ళి పొజిషన్ సెలెక్ట్ చేయగానే మనకి పాపప్లో ఏంటంటే చేంజ్ రీజన్ దగ్గర న్యూ ఉండాలి, ఎఫ్టిపి దగ్గర వాల్యూ ఒకటి ఉండాలి. సో టైప్ అనేది రెగ్యులర్ ఆర్ షేర్ పొజిషన్లో రెగ్యులర్ ఉండాలి. టు బి హైర్ దగ్గర ఎస్ ఉండాలి, అలాగే వేకెంట్ దగ్గర ఎస్ ఉండాలి. సో ఈ ఫీల్డ్స్ బై డిఫాల్ట్గా మనం అటు ఓపెన్ చేయగానే రిఫ్లెక్ట్ అయిపోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్లోకి వెళ్ళాము, సెలెక్ట్ చేసాము. సో చూడండి చేంజ్ రీజన్ దగ్గర ఆల్రెడీ అప్డేట్ ఎవరో రూల్ పెట్టారు. ఎఫ్టిపి దగ్గర వాల్యూ లేదు, వేకెంట్ దగ్గర నో ఉంది, టు బి హైర్ దగ్గర నో ఉంది, అలాగే టైప్ దగ్గర ఏది సెలెక్ట్ చేసాము. సో ఈ రూల్ మనం అప్లై చేయగానే మనకి ఇక్కడ న్యూ వస్తుంది, ఇక్కడ చేంజ్ రీజన్ దగ్గర న్యూ వస్తుంది, టైప్ దగ్గర రెగ్యులర్ పొజిషన్ ఉంటుంది, అలాగే ఎఫ్టిపి దగ్గర 1 వాల్యూ ఉంటుంది. సో వేకెంట్ దగ్గర ఎస్ అండ్ టు బి హైర్ దగ్గర ఎస్. సో దీనికి మనం ఎక్కడ ప్లేస్ చేస్తాము, పొజిషన్ అనేది ఎండి ఆఫ్ ఆబ్జెక్ట్ కాబట్టి we have to go to the configure object definition and place there. సో ఈ రూల్ మనం సేవ్ చేసుకున్నాం. సో సర్చ్ లో ఆబ్జెక్ట్ డెఫినేషన్ సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన పొజిషన్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ ఉందో దాని పొజిషన్. సో టేక్ యాక్షన్ మేక్ కరెక్షన్ తీసుకుంటాం. సో రూల్స్ దగ్గరికి వెళ్తాం. మనకేంటంటే ఈ రూల్ ఇక్కడ మనం ఇన్స్టేట్ చెప్పాం ఆల్రెడీ వేరే వాళ్ళు ఒక రూల్ రాస్తారు, దాన్ని మనం రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టలేషన్ రూల్ ఇక్కడే మనం ఎందుకు ప్లేస్ చేస్తాం అంటే ఇన్స్టేజ్. సో ఇన్స్టాన్స్ గా నాకు ఇప్పుడే రిజల్ట్ రావాలి, క్రియేట్ చేయడంతోనే సమ్ డిఫాల్ట్ వాల్యూస్ మనం ఏదైతే క్రియేట్ చేసామో మనం మెన్షన్ చేసామో, సో చేంజ్ రీజన్ ఎఫ్టిపి, సో వేకెంట్, టు బి హైడ్ అండ్ టైప్, వాటి వాల్యూస్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోవాలి, ఫిల్ అయిపోవాలి. దానికోసం మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో మనది ఏంటి, పొజిషన్ అండర్ స్కోర్ ఇన్స్టలేషన్ 1 2. ఇనిట్ 1 2. సో ఇదే కదా, దీన్ని సెలెక్ట్ చేసాం. సో సేవ్ రూల్లో ఇది తీసేస్తున్నాం. సో మన రూల్ ఉంచే అక్కడ. ఓకే, సేవ్. మళ్ళీ పొజిషన్ దగ్గర మేనేజ్ పొజిషన్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేసి చూసారు కదా, మళ్ళీ నేను సెలెక్ట్ చేయలేదు. సో చేంజ్ రీజన్ దగ్గర న్యూ ఉంది, టైప్ దగ్గర రెగ్యులర్ ఉంది, ఎఫ్టిపి దగ్గర 1 ఉంది, వేకెంట్ దగ్గర ఎస్, టు బి హైడ్ దగ్గర ఎస్. సో మనం ఏం చేయలేదండి, జస్ట్ ఓపెన్ చేసి పెంచాము పొజిషన్ అనేది, ఆటోమేటిక్గా కొన్ని ఫీల్డ్స్ డేటా అనేది ఫిల్ అయిపోయింది. మళ్ళీ క్రియేట్ న్యూలోకి వెళ్ళి పొజిషన్ సెలెక్ట్ చేయండి,
ఆటోమేటిక్గా పాపప్ అయ్యి ఫిల్ అయిపోయి ఉన్నాయి. ఓకే. సో మేనేజ్ పొజిషన్ అగైన్, సెలెక్ట్ క్రియేట్ న్యూలోకి వెళ్ళి పొజిషన్ సెలెక్ట్ చేయగానే సో చేంజ్ రీజన్, న్యూ, టైప్ రెగ్యులర్, FTP 1, వేకెంట్ ఎస్, టు బి హైర్ ఎస్. ఇవే కదా మనం బిజినెస్ రూల్స్ రాసింది. న్యూ, FTP 1, టైప్ ఇచ్చే వరకు రెగ్యులర్, అండ్ టు బి హైర్ ఇచ్చే వరకు ఎస్, అండ్ వేకెంట్ ఇస్ ఎస్. ఈ 5 ఫీల్డ్స్ ఆటోమేటిక్గా ఫిల్ కావడం జరుగుతుంది. ఓకే. తర్వాత అప్డేట్. సో అప్డేట్ మనం ఏదైనా అప్డేట్స్ జరిగిందంటే మన పొజిషన్స్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పొజిషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వన్ 3001 ఇదే తీసుకున్నాం. ఓకే, సారీ, 3001 ఈ పొజిషన్ తీసుకున్నాం. ఈ పొజిషన్స్కి వచ్చే వరకు ఏమైనా చేంజెస్ జరిగినా వీటిల్లో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చేంజ్ రీజన్ దగ్గర అప్డేట్ అని కావాలి, లేదా అప్డేట్ చేసిన తర్వాత మనకి ఏవేం కావాలంటే వాటిని మాడిఫై కావడం జరుగుతుంది. సో వీటిలో ఏ ఫీల్ అయినా మార్చండి, చేంజ్ రీజన్ దగ్గర న్యూ బదులు అప్డేట్ అనేది రావాలి. ఇప్పుడు దానికి మనం రూల్ రాద్దాం. సో దానికి కూడా సేమ్ థింగ్, కన్ఫర్మ్ బిజినెస్ రూల్, క్రియేట్ న్యూ, బేసిక్, బేస్ అప్డేట్ సెలెక్ట్ చేస్తాం. ఓకే. సో రూల్ అప్డేట్ పొజిషన్. సో మనకి దేనికైతే రాస్తామో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. పొజిషన్, కంటిన్యూ. సో సో చేంజెస్ ఇన్ ఇఫ్ కండిషన్ మనం తీసుకుంటే ఆల్వేస్ ట్రూ తీసేసుకుని, సో సెట్లో వచ్చే వరకు అప్డేట్ అంటే ఏది జరిగినా న్యూ ఇన్సెట్ రికార్డ్ లేదా సంథింగ్ లైక్ సో క్రియేట్, ఇన్సెట్, ఈ ఆప్షన్స్ ఏదైతే యాక్షన్స్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయో వాటిలో ఏది జరిగినా మనకి అప్డేట్ అనేది రావాలి అని ఉంటుంది. సో దానికి మనం సో దానికి సపరేట్గా మళ్ళీ తీసుకుంటాం. క్రియేట్ ఇన్సెట్ అనేది సపరేట్గా మనం మెటాడేటా ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ థింగ్స్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ ట్రూ, ఏది జరిగినా ఓకే, అప్డేట్ అయినా దెన్ కండిషన్స్ వచ్చే వరకు సెట్. సో చేంజ్ రీజన్లోనే మనకి అప్డేట్ కావాలి కాబట్టి చేంజ్ రీజన్ వాల్యూ యూజ్ కాల్డ్ అప్డేట్. ఇది అయిపోవడం జరుగుతుంది. ఓకే. సో సేవ్.
సో ఇలాగ రాయొచ్చు. దీన్ని ప్లేస్ చేసి చూద్దాం మనం. సో copy configure business configure of the definition. So take a action, make corrections, and go to the trigger rules. సో నాకు అప్పుడే రిఫ్లెక్ట్ కావాలి అంటే మనం ఇక్కడే ప్లేస్ చేసుకుంటాము. ఓకే. సో update underscore position 1 2 and save. So same position of this, make corrections, తీసుకోవాలి. Any changes, share position and select చేసి సేవ్ నొక్కితేనే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. సో దీనికి మనం రూల్ ఏంటంటే మనం రాంగ్గా ప్లేస్ చేస్తాము. అది ఎక్కడంటే సేవ్, టేక్ యాక్షన్, మేక్ కరెక్షన్స్. సో ఇక్కడ రిమూవ్ చేసేసి సేవ్ రూల్స్ అంటే సేవ్ చేసిన తర్వాత సో దీన్ని రిఫ్రెష్ చేసుకున్నాం. సో మన బిజినెస్ రూల్స్ రాసాము, అది లొకేషన్ ప్లేస్ చేసాము, కానీ ఏరే పేజ్లో మన మేనేజ్ పొజిషన్ ఓపెన్ చేసి ఉంటామంటే ఇది పాత డేటా ఏదైతే ఉందో దాని నుంచే డేటాని తీసుకోవడం జరుగుతుంది. సో అప్డేట్ అయింది అని దానికి రిఫ్రెష్ చేస్తేనే అప్డేటెడ్ డేటా కనెక్ట్ అయిపోద్ది. సో ఈ రిఫ్రెష్ చేసామంటే మళ్ళీ సిస్టమ్ నుంచి కొన్ని డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో టేక్ యాక్షన్, మేక్ కరెక్షన్. So any classes like this one active, save. సో అప్డేట్ అయిందా లేదండి? హియర్ చేంజ్ రీజన్ అప్డేట్. బిఫోర్ ఎలా ఉంది? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకున్నాం, ఇంకో ఫీల్డ్ 1002. ఓకే. సో దీని చేంజ్ రేంజెస్ లేదు, వేరే చూసుకున్నాం. దీనికి 00. ఓకే. సో ఎనీ వన్ ఏదైనా ఎగ్జిస్టింగ్ ఉన్న పొజిషన్కి మనం చేంజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి చేంజ్ రీజన్స్ దగ్గర అప్డేట్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. సో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ దీంట్లో టేక్ యాక్షన్స్లోకి వెళ్ళి మేక్ కరెక్షన్స్ చేశాను. సో ఐసీ నాన్-ఐటీ నుంచి జాబ్ లెవెల్ చేంజ్ చేశాను, డైరెక్ట్ అని సెలెక్ట్ చేశాను, సేవ్. సో ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి నేను న్యూ పెట్టాను. న్యూ పెట్టిన సో నేను అప్డేట్ చేశాను కాబట్టి ఇక్కడ చేంజెస్ దగ్గర అప్డేట్ అనే వస్తుంది. సో చూసారు కదా, నేను చేంజెస్ జాబ్ లెవెల్ దగ్గర డైరెక్టరీ అని పెట్టేశాను. ఐసీ నాన్ మేనేజర్ ఉన్నదాన్ని డైరెక్టరీని పెట్టాను. సో నాకు చేంజ్ రీజన్ దగ్గర అప్డేట్ అని వచ్చేసింది. సో అలాగే వీటిల్లో మనం ఏదైనా ఫీల్డ్స్ ఉంటే వాటిని అప్డేట్ చేస్తే అదే విధంగా
రావటం జరుగుతుంది. సో అదే విధంగా మనం ఏదైనా అప్డేట్ చేసాము, లేదా పొజిషన్ క్రియేట్ చేసాము, లేదా పొజిషన్‌కి ఏదైనా క్రియేట్ చేసినా, ఇన్సర్ట్ చేసినా, లేకపోతే ఏమన్నా డిలీట్ చేయడానికి చేసిన యాక్షన్స్ ఏది చేసినా గాని వర్క్ ఫ్లో ట్రిగ్గర్ కావాలంటే దానికి వర్క్ ఫ్లో రాస్తాము. ప్రెజెంట్ ఇప్పుడు మనం ఏందంటే పొజిషన్స్ క్రియేట్ చేయగానే వర్క్ ఫ్లో అనేది ట్రిగ్గర్ కావాలి. దానికి మనం ఏం చేస్తామంటే బేసిక్ థింగ్ వర్క్ ఫ్లో గురించి మనం డిస్కస్ చేద్దాం. బ్రీఫ్‌లీ కావాలంటే హెచ్ఆర్ ట్రాన్సాక్షన్స్ ఆ టైంలో ఆ వర్క్ ఫ్లో ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడైతే ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేయాలి. దానికి మేనేజ్ ఆర్గనైజేషన్ పేజ్ ఆఫ్ స్ట్రక్చర్ అక్కడికెళ్ళేసి మనం వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ న్యూ వర్క్ ఫ్లో, క్లిక్ ఆన్ వర్క్ ఫ్లో. సో వర్క్ ఫ్లో ఐడి ఒకటి ఉందాం. సో పొజిషన్ క్రియేట్ ఓకే. క్రియేట్ చేసినందుకు వర్క్ ఫ్లో ట్రిగర్ అయిపోవాలి క్రియేట్ చేయటంతోనే. సో పొజిషన్ క్రియేట్ వర్క్ ఫ్లో. సో ఇవన్నీ ఫిల్ చేయటం స్టెప్స్ ఎవరికి అప్రూవల్ వెళ్ళిపోవాలి. పొజిషన్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా ఎవరికి వెళ్ళిపోవాలి మనం యూజ్ చేసుకున్నాం వాళ్ళు అప్రూవ్ చేస్తేనే అది ఓకే అవుతుంది, లేకపోతే ఇంకా అది ప్రాసెస్లో పెండింగ్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే. దానికి రూల్ ఏంటంటే సో ఒక రోల్ తీసుకుందాం, లేదా ఒక పొజిషన్ తీసుకుందాం. నేనైతే పొజిషన్ రిలేషన్షిప్ తీసుకుంటాను. ఈ పొజిషన్ రిలేషన్షిప్లో మన దాంట్లోనే మనం పేరెంట్ పొజిషన్ ఇస్తాం కదా, ఆ పేరెంట్ పొజిషన్ తీసుకుంటున్నాం. సో ఒకళ్ళని తీసుకుంటాం. సో మనకు కావాల్సింటే అన్ని నెంబర్ ఆఫ్ ఏదైనా ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకే. సో క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోయే కొద్దీ మనకి స్టెప్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ అప్రూవల్స్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ ఒక అప్రూవల్ని నేను పెడుతున్నాను. సో పేరెంట్ పొజిషన్లో మనం ఎవరినైతే మెన్షన్ చేస్తామో అతనికే వర్క్ ఫ్లో ట్రిగర్ అయిపోవాలన్నట్టుగా ఇక్కడ ఒక స్టెప్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. దీన్ని కాపీ. సో బిజినెస్ రూల్లోనే మళ్ళీ క్రియేట్ న్యూలోకి వెళ్ళదు. బేస్ ఆబ్జెక్ట్ బేసిక్ పొజిషన్ _c_ వర్క్ ఫ్లో. ఓకే. ఒక నేమ్ ఇచ్చాం. బేస్ ఆబ్జెక్ట్ దేనికైతే రాస్తున్నామో దానికి పొజిషన్. కంటిన్యూ క్లిక్ ఆన్. సో ఇదేంటంటే పొజిషన్లో ఏదో ఒక ఫీల్డ్ బేస్ చేసుకుని ఇవ్వచ్చు, లేదా క్రియేట్ అని బేస్ చేసుకుని ఇవ్వచ్చు. సో నేను ఏంటంటే న్యూ పొజిషన్ క్రియేట్ చేసేటప్పుడు నాకు వర్క్ ఫ్లో ట్రిగర్ అయిపోవాలి. సో దానికి చేంజ్ రీజన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ న్యూ అయితే న్యూ దెన్ కండిషన్ సే వర్క్ ఫ్లో యాడ్ చేయాలి. సో ఎక్కడికి వచ్చేసరికి లాస్ట్లోకి వెళ్తే మనకు వర్క్ ఫ్లో అని ఉంటుంది కాన్ఫిగర్. దీన్ని క్లిక్ చేస్తాము. సో పొజిషన్ దట్ వర్క్ ఫ్లో కాన్ఫిగర్ టు బి ఈక్వల్ టు వాల్యూ మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేస్తామో దాని యొక్క వర్క్ ఫ్లోని ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఏంటంటే పొజిషన్ _ పొజిషన్ _ క్రియేట్ _ వర్క్ ఫ్లో WF. ఓకే. అండ్ సేవ్.
సో ఈ బిజినెస్ నుండి మనం మళ్ళీ ఎక్కడ ప్లేస్ చేస్తాం అంటే సేమ్ ఆ కాన్ఫిగ్ ఆబ్జెక్ట్ డెఫినేషన్లోనే పొజిషన్ ఆబ్జెక్ట్ దగ్గర ప్లేస్ చేయడం జరుగుతుంది. కాపీ దిస్ వన్, go to the config object definition and take actions, make correction. సో నేను సేవ్ చేయగానే నాకు ట్రిగర్ కావాలి కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో మన పొజిషన్ అండర్స్కోర్ సి అండర్స్కోర్ వర్క్ ఫ్లో. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసాను. సో ఈ అప్డేట్ దాన్ని నేను తీసేస్తున్నాను. సేవ్. సో మళ్ళీ go to the manage position. Click on new position. సో చేంజ్ ఇస్ న్యూ. ఓకే, సో మనకి రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏవేగాను వాటన్ని ఫిల్ చేద్దాం. సో ఇక్కడ మన పేరెంట్ పొజిషన్ కూడా సెలెక్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3000775 ఈ పొజిషన్ యాడ్ చేద్దాం. సో ఓకే అండ్ సేవ్. సో పొజిషన్ టైటిల్ ఈజ్ రిక్వైర్డ్ మ్యాండేటరీ ఫీల్డ్ కదా. న్యూ ఐటీ మేనేజర్ అండ్ సేవ్. యాక్చువల్లీ ఇక్కడ సేవ్ కాకూడదు. సో వర్క్ ఫ్లో ట్రిగర్ అయిపోవాలి. ఓకే, సో ఈ పొజిషన్లో ఎవరు లేకపో ఉండొచ్చు, ఒకసారి చెక్ చేద్దాం. సో పొజిషన్ నేను ఎక్కడ చెక్ చేసుకుంటాం అంటే మనం ఆర్క్ చార్ట్లోకి వెళ్ళేసి మనం చెక్ చేసుకుంటాం. ఓకే, ఆ పొజిషన్ ఐడి కాపీ చేసుకున్నాం, ఆర్క్ చార్ట్లోకి వెళ్ళేసి పొజిషన్ ఆర్క్ చార్ట్ మీద క్లిక్ చేసుకున్నాం. సో పొజిషన్ ఇక్కడ దాని ఐడి ప్లేస్ చేసి ఐడి ఉందా లేదా, ఐడిలో ఎవరు ఇంక్యుబేట్ అయ్యే ఉన్నారు. సో దిస్ ఇస్ పొజిషన్, దిస్ ఈస్ ద ఇంక్యుబేట్ పర్సన్. సో ఈ పొజిషన్కి తను ఉన్నారు వాళ్ళు. ఇది సో పొజిషన్ ఉంది కానీ వర్క్ ఫ్లో అనేది ట్రిగర్ కాలేదు. సో మనం ఎక్కడ మిస్టేక్ చేసి ఉంటాము, change request is అయితే ఆటోమేటిక్గా పొజిషన్ వర్క్ ఫ్లో టు బి
దిస్ ఇస్ మన వర్క్ ఫ్లో అనేది కరెక్టే. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం దీంట్లో ఎడిట్ చేసి పెడదాం. దీంట్లో ఏంటంటే సో పొజిషన్ రిలేషన్‌షిప్ ట్యాబ్ తీసేసి మేనేజర్ పొజిషన్ తీసుకుందాం. క్లిక్ రోల్ అండ్ మేనేజర్. సేవ్. సో సేమ్ క్లిక్ ఆన్ న్యూ రిఫ్రెష్ చేద్దాం. సో రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏవైతున్నాయో వాటిని మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో 300 200 ఓకే. అండ్ టైటిల్ అవసరం లేదు, స్టార్స్ ఉంటుంది. సో యాడ్ టు కంపెనీ సెలెక్ట్ చేయాలి. సో బిజినెస్ టైటిల్ executive parent position same thing and save. సో దీనికి మనకి ఏదైనా వర్క్ ఫ్లో ట్రిగర్ కావాలి. సంథింగ్ ఇస్ ఓకే. సో ఈ కంపెనీది మనం తీసుకున్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో మేనేజర్ కానీ ప్రీవియస్గా ఎంప్లాయీస్ అనేది ఎవరూ లేరు. దానివల్ల మనకి వర్క్ ఫ్లో అనేది ట్రిగర్ కావట్లా. సో ఈ గూగుల్ ఏదైతే తీసుకున్నానో ఈ కంపెనీలో అనేది ఎంప్లాయీస్ అనేది ఎవరు హైర్ ఇవ్వను. ఓన్లీ ఒకే ఒక అతను హైర్ ఉన్నారు. ఆ టెస్ట్ 1 2 3 అతనే ఉన్నారు. సో అది కూడా మనం ఎలా చూసుకుంటామంటే ఈ పొజిషన్ ఆర్కిటెక్చర్ ఇక్కడ ఆర్కిటెక్చర్లో సో కంపెనీ స్ట్రక్చర్ ఓవర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా కంపెనీ స్ట్రక్చర్ ఓవర్ క్రియేట్ చేస్తాం కదండి. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం లీగల్ ఎంటిటీ. సో కంపెనీ గూగుల్. సో ఇది నేను ఇచ్చాను. దీంట్లో చూసుకున్నట్టయితే సో ఇప్పుడు చూడండి పర్సన్ ఒకనే ఉన్నారు. 1 ఎంప్లాయీస్ అసైన్డ్. సో ఒక ఎంప్లాయీ మాత్రమే దీంట్లో ఉండటం జరిగింది. ఓకే. సో బిజినెస్ యూనిట్ వీటిల్లో కదా, సో ఇక్కడ ఎంప్లాయీస్ సింబల్ ఉంది కదా, వీటిల్లో 0 అని ఉండటం జరిగింది. ఈ బిజినెస్ యూనిట్లోనే ఒక ఎంప్లాయీ ఉన్నారు. సో దానివల్ల సో అయితే ఏం చేద్దాం అంటే వీటిలో ఎంప్లాయీనే తీసుకుందాం. మేనేజ్ పొజిషన్. ఆ ఎంప్లాయీ పొజిషన్ ఐడి ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేద్దాం. సో మన ఎక్కడ చూసుకుంటాం మనం. సో సెర్చ్ ద ఎంప్లాయ్ టెస్ట్ 1 2 3 ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్లో ఆర్గ్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఆర్గ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పొజిషన్ ఐడి ఇదండి 300001. ఓకే. దీన్ని తీసుకుందాం కాపీ. సో క్రియేట్ చేస్తున్నాం అలాగే. పేరెంట్ పొజిషన్ 300001.
ఓకే. సో రిక్వైర్డ్ ఫీల్డ్స్ అని మనం ఫిల్ చేద్దాం. స్టేటస్ థింగ్ ఇస్ ఓకే. సో ఒకసారి వర్క్ ఫ్లో చూసుకుందాం. సేవ్. సార్ చెప్పండి. సార్ మీరు ఇన్‌స్టెడ్ ఆఫ్ రూల్స్‌లో సేవ్ చేసే బదులు మీరు వర్క్ ఫ్లో రౌటింగ్‌లో సేవ్ చేయాలి సార్ బిజినెస్ రూల్. ఇన్స్టాన్స్ కాదు. సేవ్ చేసిన తర్వాత నాకు వర్క్ ఫ్లో అనేది ట్రిగ్గర్ లేదు లేదు. అయిపోవాలి. ఇక్కడ కాదు సార్. పైన వర్క్ ఫ్లో రౌటింగ్ అనే కాలమ్ ఉంది కదా! అక్కడ పేస్ట్ చేయాలి మీరు ఆ రూల్. ఓకే. ఇక్కడ దీనికి వర్క్ ఫ్లో అనేది వర్కౌట్ కావాలి కాబట్టి దీనికి ఎస్ అని ఆప్షన్ పెట్టాలి. ఓకే. మనం ఇచ్చిన బిజినెస్ రూల్ పేరు మెన్షన్ చేయాలి సార్ ఇక్కడ. ఓకే. సో పొజిషన్ ఫ్రమ్ సి. సో మన రౌటింగ్ ఇది ఉంది కదా, ఎక్కడ మనకు ఆ రూల్ అనేది రావటం జరగదు. మన రూల్ ఇక్కడ ఉండదు. సరే ఓకే. దాన్ని నేను చూస్తాను. సో దీంట్లో ఏంటంటే మేబీ సో వీఆర్ టేకింగ్ ఇన్ రాంగ్లీ ఉండొచ్చు. సో వీటిలో మనం ఏదైనా ఆప్షన్ రాంగ్‌గా తీసుకుని ఉన్నా సో ఫైనల్‌గా ఒకటి ట్రై చేద్దాం. వన్స్ రాకపోతే సో యూ కెన్ డూ రేపు సెక్షన్‌లో నేను మళ్ళీ చెప్తాను. సో ఒకసారి చూసుకుందాం. బిజినెస్ యూనిట్. సో సో వర్క్ ఫ్లోయే రాంగ్‌గా ఉంది. ఓకే. సో దీంట్లో మనం తీసుకున్న టార్గెట్ ఇది బేస్ చేసేసుకొని సో మనకి రావటం జరుగుతుంది. వీటిలో ఏదో మనం మిస్టేక్ చేయటమో లేకపోతే ఏదో సంథింగ్. ఓకే. సో లీవ్ ఇట్ దిస్ వన్. సో మన నెక్స్ట్ ఏంటంటే కాపీ పొజిషన్ దీనికెళ్దాం. సో కాపీ పొజిషన్ బిజినెస్ రూల్స్, కాన్ఫిగర్ బిజినెస్ రూల్స్, క్రియేట్ న్యూ. సో దీనికి ఒక సినారియో ఉంటుంది. పొజిషన్ మేనేజ్మెంట్. సో ఈ పొజిషన్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ పొజిషన్ అట్రిబ్యూట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాము. ఏంటంటే
You can use this scenario to default value if a new position is created in the position org chart via actions. Add lower level position or active actions, add peer level positions. You must first register with the rule in position management settings. In the field rule for define copy relevant పొజిషన్ ఫీల్డ్స్. ఓకే, సో మనం రూల్ రాసిన తర్వాత ఈ రూల్ అనేది ఖచ్చితంగా మనం పొజిషన్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ లో అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ డిఫాల్ట్ సినారియో మనం యూజ్ చేసుకుంటాము. దీన్ని క్లిక్ చేసుకోగానే మన బేస్ ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోవడం జరుగుతుంది. ఓకే, డిఫాల్ట్ పొజిషన్ అట్రిబ్యూట్ ఇన్ పొజిషన్ ఆర్ చార్ట్ అనేది ఉంది. సో పొజిషన్ ఆర్ చార్ట్ నుంచి మనం కాపీ పొజిషన్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఈ సినారియో సెలెక్ట్ చేసాము. సో కాపీ పొజిషన్, continue. So always true. Set. సో మనం పొజిషన్ కాపీ చేసినప్పుడు ఏవేవైతే ఫీల్డ్స్ మనకి కామన్ గా రావాలి అనేది వాటిని మనం ఇక్కడ సెట్ చేసుకుంటున్నాము. సో బేసప్ చూసారా, ఈ పారామీటర్స్ ఏంటంటే న్యూ పొజిషన్, సోర్స్ పొజిషన్స్, వీటిని మనం సెలెక్ట్ చేయలేదు. ఆ సినారియో ప్రకారం ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే న్యూ పొజిషన్ మనం కొత్తగా క్రియేట్ చేసే పొజిషన్ కి, సోర్స్ పొజిషన్ అంటే ఏ పొజిషన్ నుంచి మనకి డేటా రావాలి. ఓకే, సో సెట్ న్యూ పొజిషన్, ఈ న్యూ పొజిషన్ లో కంపెనీ అని ఫీల్డ్ తీసుకున్నాం. చేంజ్ రీజన్ తీసుకున్నాం. చేంజ్ రీజన్ టు బి ఈక్వల్ టు సోర్స్ పొజిషన్. సో ఇక్కడ సోర్స్ పొజిషన్ దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని సోర్స్ పొజిషన్ లోనే చేంజ్ రీజన్ క్లిక్ చేసుకుని అదేవిధంగా కాపీ అగైన్ పేస్ట్. సో కంపెనీ నేమ్, ఇది కంపెనీ కూడా రావాలి. న్యూ పొజిషన్ లోని కంపెనీ, సోర్స్ పొజిషన్ లోని కంపెనీ వాల్యూ రావాలి. కంపెనీ కాపీ అగైన్ సేమ్ థింగ్. న్యూ పొజిషన్ నుంచి డిపార్ట్మెంట్, డివిజన్, సోర్స్ పొజిషన్ నుంచి డిపార్ట్మెంట్ వాల్యూ కావాలి, డివిజన్ వాల్యూ కావాలి. సారీ, సోర్స్ సెలెక్ట్ చేయాలి. డిపార్ట్మెంట్, సోర్స్ పొజిషన్ డిపార్ట్మెంట్. సో న్యూ పొజిషన్ యొక్క ఎఫ్టిపి వాల్యూ సోర్స్ పొజిషన్ లో ఉన్నటువంటి ఎఫ్టిపి వాల్యూ కావాలి. అలాగే న్యూ పొజిషన్ ఫీల్డ్ వాల్యూ, జాబ్ లెవెల్, సోర్స్ పొజిషన్ లో ఉన్నటువంటి జాబ్ లెవెల్ కావాలి. సో జాబ్ టైటిల్ కానీ ఏదైనా సరే
vacant. Probably. Type code తీసుకున్నా. New position on type, source position on type value కావాలి. సో ఈ ఫీల్డ్స్ అన్ని నేను తీసుకోవడం జరిగింది. ఓకే, సో లిస్ట్ ఏంటంటే, సో చేంజ్ రీజన్, న్యూ పొజిషన్ యొక్క చేంజ్ రీజన్ వాల్యూ, సోర్స్ పొజిషన్లో ఉన్నట్టు చేంజ్ రీజన్ వాల్యూని కావాలి. అలాగే న్యూ పొజిషన్లో ఉన్న కంపెనీ, సోర్స్ పొజిషన్లో ఉన్నట్టు కంపెనీ నేమ్ రావాలి. అలాగే డివిజన్, సోర్స్ పొజిషన్ నుంచి డివిజన్ రావాలి. అలాగే డిపార్ట్మెంట్, సోర్స్ పొజిషన్లో ఉన్న డిపార్ట్మెంట్ రావాలి. ఎఫ్టిపి, సో ఎఫ్టిపి వాల్యూ సోర్స్ పొజిషన్లో ఏ వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ అనేది ఇక్కడ ఆటోమేటిక్ రావాలి. జాబ్ లెవెల్, సో సోర్స్ పొజిషన్లో జాబ్ లెవెల్ ఇచ్చుంటే ఆ జాబ్ లెవెల్ ఇక్కడ రావాలి. సో జాబ్ టైటిల్, సోర్స్ పొజిషన్లో జాబ్ టైటిల్ ఇచ్చుంటే ఆ జాబ్ టైటిల్ ఇక్కడ రావాలి. సో వేకెంట్, సేమ్ సోర్స్ పొజిషన్లో వేకెంట్ ఏ వాల్యూ అయితే ఉందో, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఏదైతే అది ఇక్కడ రావాలి. అలాగే న్యూ పొజిషన్ టైప్, షేడ్ ఆర్ రెగ్యులర్ ఉంది కదా, అది సోర్స్ పొజిషన్లో ఏదైతే ఉందో అది న్యూ పొజిషన్కి రావాలి. ఈ రూల్ అంతా మనం ఎక్కడ ప్లేస్ చేస్తాం అంటే, క్రియేట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు ప్లేస్ ఇట్ పొజిషన్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్. ఫస్ట్ సేవ్, సో మనకి సింబల్ ఏదైతే ఉందో డాట్ సింబల్, ఈ రూల్ దేనికైనా ప్లేస్ చేసినప్పుడు మనకి ఇది గ్రీన్ కలర్ రావడం జరుగుతుంది, టిక్ మార్క్ వస్తుంది. అప్పుడు దాకా ఇది ఏంటంటే ఈ రూల్ మనం క్రియేట్ చేస్తాం కానీ దేనికి అసైన్ చేయలేదు అనే సింబల్ ఇది. ఓకే, సో పొజిషన్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఓకే, అండర్ యూఐ కస్టమైజింగ్ ఇక్కడ మనం రాసిన రూల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, అలాగే మనం ఏదైనా వర్క్ ఫ్లో ఉంటే ఆ వర్క్ ఫ్లో ట్రిగర్ కావాలంటే ఇక్కడ రెస్పెక్ట్ వర్క్ ఫ్లో ఎట్ కాపీ పొజిషన్ ఇన్ పొజిషన్ ఆర్క్ చార్ట్ అనేది కదా, దీన్ని ఎస్ పెట్టాం. ఇందాక మనం రాసిన వర్క్ ఫ్లో అనేది ట్రిగర్ కావాలన్నా ఎస్ అనేది ఇక్కడ పెడతాం. ఓకే, అండ్ సేవ్. సో నో పెట్టామంటే మన కాపీ పొజిషన్ క్రియేట్ చేసేటప్పుడు వర్క్ ఫ్లో అనేది ట్రిగర్ కాదు. ఓకే, ఇప్పుడు వర్క్ ఫ్లో కూడా ట్రిగర్ కావచ్చు. Now go to the manage position, arc chart. So reselect again. Position arc chart. ఏదో ఒక ఎగ్జిస్టింగ్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పొజిషన్ ఐడి ఈజ్ యువర్ 3000775. సేమ్ ఇదే పొజిషన్ నేను కాపీ చేయాలనుకుంటున్నాను. సో షో మెనూలోకి వెళ్ళేసి క్లిక్ ఆన్ కాపీ పొజిషన్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఒక పొజిషన్ క్రియేట్ కావాలా జరుగుతుంది. సో సెట్ టు బి హైర్ అనేది అనేబుల్ చేస్తుంటే ఆ క్రియేట్ చేసిన పొజిషన్కి హైర్ అనేది ఆప్షన్ రావడం జరుగుతుంది. లేదంటే ఆ పొజిషన్ని క్రియేట్ చేసాం కానీ హైర్ చేయడానికి రెడీగా ఉండదు. The following error occurred while position was being copied. Save the position fields. Please code is a request field associated in object position. సో దీంట్లో ఏంటంటే ఈ పొజిషన్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకోండి అని అంట. సో మనం దీనికి సీక్వెన్స్ ఒకటి క్రియేట్ చేసి పెడదాం. అక్కడ మనకు వచ్చిన ఎర్రర్ ఏంటంటే ఏం లేదండి,
సింపుల్ థింగ్. ఈ పొజిషన్ కోడ్ ఏదైతే ఎంటీగా ఉంది కదా, ఈ కోడ్ ఇవ్వకుండా సేవ్ కావాలంటే కాదు, ఆటోమేటిక్గా మీరు ఒక సీక్వెన్స్ జనరేట్ చేసేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోద్ది అని. దీనికి మనం ఏంటంటే ఎవ్రీ వన్ నోస్ ద సీక్వెన్స్ క్రియేట్ చేయటం, బిజినెస్ రూల్స్ యాడ్ చేయటం, నేను ప్లేస్ చేయటం మీకు తెలుసు. సో ఒక 2 minutes లో మనం క్రియేట్ చేద్దాం. మేనేజ్ సీక్వెన్స్. ఓకే, క్రియేట్ న్యూ సీక్వెన్స్. సో దీనికి ఒక పొజిషన్ _001 అని చూద్దాం. దీనికి ఏంటంటే మనం సీక్వెన్స్ నెంబర్ ఇద్దాం 3110000. ఈ సీక్వెన్స్ నుంచి జనరేట్ అవ్వాలని నేను ఇస్తున్నాను. ఓకే, సేవ్, copy this one and go to the business rules. Again click on new. Select base object. సో మన ఈ సీక్వెన్స్ దేనికైతే క్రియేట్ చేస్తున్నాం దాని బేస్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పొజిషన్ సీక్వెన్స్, పొజిషన్ p_ seq ఇస్తున్నాను. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. కంటిన్యూ. సో దీంట్లో ఇఫ్ కండిషన్ ఏంటంటే పొజిషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే, అంటే పొజిషన్ అనేది ఎంటీ అయితే, పొజిషన్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే నాకు సీక్వెన్స్ జనరేట్ అవ్వాలి. సెట్ దెన్ కండిషన్ పొజిషన్ కోడ్ టు బి ఈక్వల్ ఫార్మాట్ నెంబర్ టెస్ట్ %d. Get next value. Get next value. Yeah. మనం క్రియేట్ చేసిన సీక్వెన్స్ ఐడి క్రియేట్ అవుతుంది సార్. అక్కడ సెలెక్ట్ చేసుకోండి. p_sequence ఏమి ఇచ్చాం మనం, పొజిషన్ _001. సార్ రూల్ దగ్గర చేసిన ఐడి వస్తుంది సార్. సో మనం ఏంటంటే నేమ్ దగ్గర ఇది ఇచ్చాము, కానీ స్టార్ట్ దగ్గర ఇవ్వాలి. ఓకే, మేక్ కరెక్షన్స్. ఎక్కడ కదా నేను ఇవ్వాల్సింది. పొజిషన్ _00. ఇదే సీక్వెన్స్. ఓకే, సేవ్. కాపీ. సో దీన్ని ఎట్లా ప్లేస్ చేస్తామంటే సేమ్ బిజినెస్ రూల్స్, పొజిషన్ కన్ఫిగర్ ఆబ్జెక్ట్ డెఫినేషన్, సో మనకు సేవ్ అయిపోయిన తర్వాత కోడ్ జనరేట్ కావాలి కాబట్టి సేవ్ రూల్స్ కింద వెంటనే సెలెక్ట్ చేస్తున్నాం. సో మన రూల్ నేమ్ ఏంది, పొజిషన్ p_sequence.
సో ఓకే, సేవ్. సో మనం దీన్ని టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్తాము? మేనేజ్ పొజిషన్ వెళ్ళేసి క్రియేట్ న్యూ క్రియేట్ నౌ లెవెల్ చెక్ చేసుకుంటే సో ఇలా టెస్ట్ చేసుకుంటే మనం యూనిట్ టెస్ట్ అంటాం. ఓకే, సో ఇది స్టార్ సింబల్ మ్యాండేటరీ ఫీల్ ఉంది, కానీ నేను ఫిల్ చేయట్లేదు, ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఓకే, సో ఏమేమి కావాలో వాటిని మాత్రం మనం ఇస్తున్నాం. ఓకే, సో దీన్ని కూడా మేనేజ్ తీసేస్తున్నాం. నెక్ యాక్షన్స్ ఎక్స్టర్నల్ కోడ్. ఓకే, మ్యాండేటరీని రిక్వైర్డ్ నో పెట్టేస్తున్నాం. సో అలౌ చేయదంటే అది మ్యాండేటరీ ఫీల్డ్. సో ఓపెన్ చేద్దాం. సో ఇన్స్టలేషన్ రూల్లో ప్లేస్ చేద్దాం. ఇక్కడ రిమోట్ వచ్చేసి సేవ్. రిఫ్రెష్ చేసాం. సో మనకి 31100 అని రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు వెళ్ళేది ఆర్ చాట్లోకి వెళ్ళేసి దీన్ని కూడా రిఫ్రెష్ చేసుకుంటాం. సో ఆర్ చాట్లో ఇదే పొజిషన్ నేను కాపీ చేయాలనుకున్నాను. క్లిక్ దిస్ వన్ అండ్ గో టు ద షో మెనూ అండ్ క్లిక్ ఆన్ కాపీ పొజిషన్ అండ్ గివ్ సెట్ టు బి హైయర్ ఇచ్చేసాను. ఓకే, the following error occurred while the position was being copied. Save the position field. Position code is a required field associated in object position. మన బిజినెస్ రూల్లో దాని కోడ్ నేమ్ మనం తీసుకోలేదు కదా.
Copy position 1. Okay. So change is this no company, division, department, FTP, job level, job title, vacant, type. ఇవే తీసుకున్నాం మనం. సో ఓపెన్ చేద్దాం. సో కాపీ అయిపోయిన తర్వాత పొజిషన్ క్రియేట్ కావాలి కదా. సో ఇన్స్టలేషన్స్ లో అది ఆల్రెడీ మన పొజిషన్ ఇదైతుంది కాబట్టి సో కాపీ పొజిషన్కి అది అలౌ చేయదు. దానివల్ల ఏంటంటే మనం కాన్ఫిగర్ ఆబ్జెక్ట్ డెఫినేషన్ లోకి వెళ్ళేసి సేవ్ రూల్లోనే మనం ప్లేస్ చేద్దాం. ఓకే, సేవ్. సో దీన్ని రిమూవ్ చేద్దాం. ఇది ఇన్స్టలేషన్ రూల్ లో రిమూవ్ చేద్దాం, మర్చిపోయాను. సేవ్ రూల్ లోనే ఉంచుదాం. సో సేవ్ అయిన తర్వాత నా పొజిషన్ ఐడి అనేది క్రియేట్ అయిపోవాలి. ఓకే, సేవ్. పొజిషన్ ఆబ్జెక్ట్ మళ్ళీ రిఫ్రెష్ చేసుకుని ఓకే. నౌ సేమ్ ఇదే పొజిషన్ మీద క్లిక్ చేద్దాం. షో మీద క్లిక్ ఆన్ పొజిషన్ అండ్ ఓకే అండ్ ఓకే. సో ఓకే, ఇక్కడ ఏంటంటే చేంజ్ రీజన్ ఈజ్ ఏ రిక్వైర్డ్ ఫీల్ అని ఉంది. సో ఇదేంటంటే ఈ పొజిషన్ కి చేంజ్ రీజన్ అనేది లేదు, అది మ్యాండేటరీ. ఇక్కడ మనకి బగ్ వచ్చేసింది అంటే చూసి ఐడెంటిఫై చేశారా. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇక్కడ చేంజ్ రీజన్ స్టార్ సింబల్ ఇట్స్ మ్యాండేటరీ ఫీల్, కానీ ఇక్కడ మనం ఏది ఎంట్రీ చేయలేదు. సో ఇది కూడా మ్యాండేటరీ ఫీల్ ఫిల్ అయ్యి ఉండాలి అన్నారు. సో దీనికి ఎక్కడికి వెళ్ళేసి ఎడిట్ క్లిక్ చేద్దాం, ఎరేజ్ డేట్ తోనే. సో దీనికి ఏంటంటే అప్డేట్ ఆర్ న్యూ ఇచ్చేద్దాం అండ్ సేవ్. బిజినెస్ యూనిట్ కూడా రిక్వైర్డ్ ఇది కాబట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేద్దాం. సో వీటిలో మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏదైతే ఖాళీ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసుకుంది. ఓకే, సేవ్. సో ఇప్పుడు మనం కాపీ చేసుకున్న పొజిషన్ దీని పక్కనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది క్లిక్ చేసుకుందాం, రిఫ్రెష్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ షో మీ, క్లిక్ ఆన్ కాపీ పొజిషన్ అండ్ ఓకే. సో పొజిషన్ క్రియేట్ అయింది కదా, 3110002 ఈ పొజిషన్ క్రియేట్ కావడం జరిగింది. ఓకే, సో ఈ పొజిషన్ గుర్తుంచుకోండి. సో మేనేజ్ దీన్ని చెక్ చేసుకునేది ఎక్కడ చెక్ చేసుకుంటాం, మేనేజ్ పొజిషన్లోకి వెళ్ళేసి 3110002 లేదా మళ్ళీ ఒకసారి క్రియేట్ చేద్దాం. నెంబర్ అదే కదా, టాప్ పొజిషన్ అగైన్. ఓకే, కాపీ ద ఫాలోయింగ్ పొజిషన్ వర్ క్రియేటెడ్ అయిపోయింది. ఓకే, సో రిఫ్రెష్.
సో పొజిషన్ క్రియేట్ అయింది అయినా ఇక్కడ రావట్లేదు. ఆ పొజిషన్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో యాక్టివ్ లోనే ఉంది. ఓకే, సో ఏడే సెర్చ్ చేద్దాం. 3110003. సో వస్తుంది, కొంచెం టైం తీసుకుంది బట్ వస్తుంది. సో ఈ పొజిషన్ మనం క్రియేట్ చేసాం కదా, సేమ్ ఇక్కడ కూడా సెట్ చేయండి. 311 సారీ 11003. 3110003. 3110003. 03. ఇదే కదా. అవును సార్. ఓకే, సో సర్చ్ యాజ్ ఆఫ్ డేట్ ఉంది ఇక్కడ 28th. ఈ రోజు డేట్ వచ్చేసరికి 29th. దానివల్ల మనకి కనిపించట్లేదు. సో 29th సెలెక్ట్ చేసి ఇప్పుడు చూడండి. 003. సో 3. వచ్చిందా? 3110002 అండ్ 3110003 ఇవి రావటం జరుగుతుంది. సో ఇందాక మనం ఇంకో బగ్ ఏంటంటే, మనం కాపీ పొజిషన్ క్రియేట్ చేసేటప్పుడు స్టార్ సింబల్ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫిల్ చేసి ఉంటేనే కాపీ కావడం జరుగుతుంది. తర్వాత ఇంకోటి, ఇక్కడ సెర్చ్ చేసేటప్పుడు సర్చ్ యాజ్ ఆఫ్ ఈ డేట్ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ డేట్ ఇచ్చామనుకోండి, February 1st దాకా ఇచ్చామనుకోండి. February 1st లోపల మనం క్రియేట్ చేసిన ఏదైతే ఉన్నాయో అవి మాత్రం మనకి సెర్చ్ లో కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఏదైతే ఉందో 3110003 కానీ 2 కానీ రావడం జరగల. సో ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళేసి ఈ రోజు డేట్ ఏదైతే ఉందో 29th దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వెళ్తే మనకి క్లిక్ చేయగానే సెర్చ్ చేయగానే కనిపిస్తుంది. చూసారా? సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసాం. పొజిషన్ డేట్ రిలేటెడ్ ఇష్యూ కూడా ఇక్కడ ఉంది. ఓకే, సో క్రియేట్ చేసాం, వచ్చి సెర్చ్ చేద్దాం. సో మనం బిజినెస్ రూల్ ప్రకారం మనకి ఏమేమి రావాలి అవన్నీ రావడం జరుగుతుంది. సో చేంజ్ ఏదైనా వచ్చింది, పొజిషన్ కూడా ఆటోమేటిక్గా మనం ఐడి ఇచ్చేస్తాం. సీక్వెన్స్ దాని ద్వారా జనరేట్ కావడం జరుగుతుంది. పొజిషన్ టైటిల్, సో టైప్ రిగ్రర్, కంపెనీ వచ్చింది, బిజినెస్ యూనిట్ వచ్చింది, డివిజన్ దాంట్లో లేదు, సో దీంట్లోనూ రాలేదు. దాంట్లో ఫిల్ చేస్తుంటే దీంట్లో కూడా ఫిల్ అయ్యేది ఆ డిపార్ట్మెంట్. ఓకే, సో FTP 1 వేకెంట్ అనే దాంట్లో ఉన్నది. టు బి హైర్ కూడా నో. సో ఆ పొజిషన్ లో ఈ పొజిషన్ లో వేకెంట్ నో ఉంది కాబట్టి మనకు అక్కడ నో అని రావటం జరుగుతుంది. సో టు బి హైర్ కూడా నో ఉంది కాబట్టి నో రావటం జరుగుతుంది. ఓకే, అలాగే మన టైప్ తీసుకున్న రెగ్యులర్, సో దీంట్లో కూడా రెగ్యులర్ రావటం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కాపీ కావటం జరుగుతుంది. ఇలా కాపీ పొజిషన్ ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇన్స్టలేషన్ రూల్ అండ్ కాపీ అప్డేట్ ఈ మూడు క్రియేట్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఎక్కడ స్ట్రక్ అయ్యిందంటే వర్క్ ఫ్లో రిలేటెడ్ థింగ్స్. సో అది నేను ఈరోజు చూసి రేపు చెప్తాను. ఈ వర్క్ ఫ్లో ఒకవేళ ఇక్కడ కవర్ కాకపోయినా మనం ఆల్రెడీ HR ట్రాన్సాక్షన్స్ లో మనం కవర్ చేయాల్సింది ఉంది. సో ఈరోజుతో పొజిషన్ మేనేజ్మెంట్ రిలేటెడ్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ అయిపోయినాయి. ఓకే, ఒక సీక్వెన్స్ జనరేట్ చేయాలంటే రిపోర్ట్స్ సంబంధం లేదండి. కొంతమంది సో రాంగ్ గా అర్థం చేసుకున్నట్టున్నారు. సో సీక్వెన్స్ అనేది మనం క్రియేట్ చేస్తాము, దానికి ఒక బిజినెస్ రూల్ రాస్తాం,
ఆ బిజినెస్ రూల్ లో సీక్వెన్స్ మ్యాప్ చేయడం జరుగుతుంది. తర్వాత దేనికైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీని హైర్ చేసేటప్పుడు పలానా సీక్వెన్స్ లో నెంబర్ జనరేట్ కావాలి, ఐడి జనరేట్ కావాలన్నప్పుడు ఆ ఎంప్లాయీ సంబంధించిన వాటిలో మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఒక బిజినెస్ యూనిట్ కంపెనీ లైక్ ఇప్పుడు పొజిషన్ తీసుకున్నాం, పొజిషన్ కానీ ఇలాంటి వాటిలో మనం పలానా సీక్వెన్స్ జనరేట్ కావాలి అనుకున్నప్పుడు ఆ సీక్వెన్స్ క్రియేట్ చేస్తాం, బిజినెస్ రూల్ రాస్తాం, దాన్ని మ్యాప్ చేస్తాం, దాన్ని తీసుకుని ఆ ఆబ్జెక్ట్ కాన్ఫిగర్ ఆబ్జెక్ట్ డెఫినేషన్ లోకి వెళ్ళేసి ఏ ఆబ్జెక్ట్ అయితే ఉందో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి వాటి యొక్క రూల్స్ లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇలా చేస్తాం. ఓకే, రేపు నుంచి హెచ్ఆర్ ట్రాన్సాక్షన్స్. సో హెచ్ఆర్ ట్రాన్సాక్షన్స్ లో మనం ఏం డిస్కస్ చేసుకుంటాం అని అంటే సో ఈవెంట్ రీజన్స్, అండ్ వర్క్ ఫ్లో రిలేటెడ్. ఈరోజు మనం ఎక్కడైతే స్ట్రక్ అయ్యామో ఆ వర్క్ ఫ్లో సంబంధించింది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో స్టెప్ బై స్టెప్ ప్రతిదీ మనం డిస్కస్ చేసుకుంటాం హెచ్ఆర్ ట్రాన్సాక్షన్స్ లో. అలాగే డైనమిక్ రోల్, డైనమిక్ గ్రూప్, సో ఈ థింగ్స్ అని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఓకే ఓకే అండి. సో ఈరోజు సెక్షన్ క్లోజ్ చేస్తున్నాను. సో టుమారో వి విల్ షార్ట్లీ 8 o'clock. ఓకే, థ్యాంక్స్ టు ఎవరీవన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.